ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని ఎప్పుడు ప్రజల మధ్యకు రారు, కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమంటూ బయటకు వచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. మీరు దేనికి సిద్ధం జగన్ సార్? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? ప్రత్యేక హోదాను మళ్ళీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా అని నిలదీశారు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. అది రాజశేఖర్ రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్లు ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. పాలనాపరంగా కాంగ్రెస్ భరాసా మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. భరాసా నేతలు ఏనాడు సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇండ్ల నుంచే పరిపాలన కొనసాగించారని ఎద్దేవా చేశారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా ఆదేశాలతోటే ఏపీ సీఎం జగన్, భరాసా అధినేత కేసీఆర్ పనిచేస్తున్నారు. వ్యాపారులను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండదని పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందొద్దని కేసీఆర్, జగన్ కుట్రలు చేస్తున్నారు. వారి ఎత్తుగడలను తిప్పికొడతాం. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు భరాసా నేతలు డ్రామాలు ఆడుతున్నారు. 20 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతారో చూసుకోండి. ఇక అసలు మేమైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందే వస్తామని అంటున్నారు, తీసుకోవాలని చూస్తాం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇది చెప్పిందే బెస్ట్. మా పని మీద మేము ఉన్నాం, అట్లేం లేదు. నేనే చెప్పిన సీఎం గారికి చెప్పేసిన, సీఎం గారికి ఓపెన్గానే చెప్తున్నా కదా. నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన, సీఎం గారు 20 మంది ఎమ్మెల్యేలు వీలైతే మొదలే పార్లమెంట్ ఎలక్షన్ ముందే తీసేసుకుంటే మంచిదని చెప్పిన. నేనైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి వచ్చిన ఆయన సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం జరిగింది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సిఇఓ ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్పి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, R&B ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎన్ఆర్ఎస్సి అధికారులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు. 750 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న కిషన్ 2025 కల్లా ఎయిర్పోర్ట్ తరహాలో రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్కు జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. చాలా మంది హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దాటాక దారుణ హత్య చోటు చేసుకుంది. యూసుగూడ లక్ష్మీనారాయణ నగర్లో దుండగులు స్థిరాస్తి వ్యాపారులు మర్మాంగాలు కోసి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. మృతుడిని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపార్కు చెందిన పుట్టరాము హల్యా సింగోటం రామన్నగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తేలాల్సి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పంటను కాల్చి బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాల రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో పండించిన వేరుశెనగ పంటకు అచ్చంపేట మార్కెట్ యార్డులో సరైన గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. రాబో వేసవికాలం దృష్ట్యా వీధి పెంపుడు కుక్కల నిర్వహణపై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా మాట్లాడుతూ రాబో వేసవికాలం దృష్ట్యా వీధి పెంపుడు కుక్కల బారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదురుకాకుండా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అధికారులు చేపట్టిన కార్యక్రమాలు ప్రజలు సహకరించాలని వారు కోరారు.
ముందు ఎంట్రన్స్ లో ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలి. అత్యధిక నిధులను తీసుకొని మనం ఆ నిధులన్నింటిని కూడా అక్కడ కుక్కలని తీసుకొని పోయి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కానీ స్టెరిలైజ్ చేసి దానికి ఒక మార్క్ ఇచ్చి పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు వాటికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. దీని గురించి ప్రత్యేక నిధులను కేటాయించుకొని ఒక సెంటర్ కాదు ఇంకో సెంటర్ కూడా చేయబోతున్నాం. కార్పొరేషన్ లో కూడా ఒక కౌన్సిల్ మీటింగ్ లో మొత్తము కుక్కల గురించి, పందుల గురించి, కోతుల గురించి ప్రత్యేకంగా ఒక సమావేశంలో దీన్ని చర్చ కూడా జరిగింది. కానీ ఆ చర్చలో కోతులు అంటే వాటిని పట్టుకొని అడవులలో వదిలేస్తున్నాం. అదేవిధంగా పందులని చాలా వరకు తగ్గించగలిగినాం. కానీ కుక్కల విషయానికి వస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనం ఏం చేస్తాం, దాన్ని స్టెరిలైజేషన్ చేసి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత అవి ఇరిటేషన్ వచ్చి దానికి వేరే ప్రాబ్లమ్స్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు వాటికి కరవడానికి అవి వస్తుంది. ఇప్పుడు అవేర్నెస్ అన్నది ప్రజలలో మనం తీసుకురావడానికి ప్రతి వారం కార్పొరేటర్స్ అంటే ప్రతి వారానికి ఒక రోజైనా లేకపోతే నెలకు ఒక రోజైనా కార్పొరేటర్స్ ఆర్పీలు కలిసి ఆ డివిజన్ లో ఉన్నటువంటి ప్లేసెస్ లో స్కూల్స్ కావచ్చు, కొన్ని స్లమ్ ఏరియాస్ లో కానీ ఒక క్యాంప్ లాగా అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టాలని ఇంతసేపు కమిషనర్ గారితో మాట్లాడి నెలకు ఒక రోజా వారానికి ఒక రోజా డిసైడ్ చేసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, జవాన్లు కానీ, ఆర్పీలు కానీ మన స్టాఫ్ అంతా కలిసి అక్కడ ఉన్న ఏరియాలో మనం అవేర్నెస్ క్యాంపులు తీసుకురావడానికి మనం డాగ్స్ నియంత్రణ మరియు కుక్కల నుంచి వచ్చే ముప్పు మీద అవగాహన ఎలా ఉండాలని మీద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఇందులో ఆర్పీ, మెప్మాస్, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, జవాన్స్, పెట్ లవర్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ యానిమల్ యాక్టివిస్ట్ అందరినీ కూడా ఈరోజు కార్పొరేటర్స్ అండ్ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. సో కార్పొరేషన్ తరఫున ప్రతి ఇయర్ మేము ఒక 9,000 వరకు స్టెరిలైజేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నాము. బట్ సమ్మర్ వస్తుంది కాబట్టి డాగ్స్ని ఎలా ఫుడ్ మేనేజ్ చేయాలి, ఎలా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, ఎలా వాటిని చూసుకోవాలనేది నియరెస్ట్ లెవెల్లో ఉన్న ఆర్పీస్, మెప్మా, ఎస్హెచ్జీ మెంబర్స్ వాళ్ళకి టీఎల్ఎఫ్ మీటింగ్స్లో కూడా దీన్ని డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం శానిటేషన్ జవాన్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ఫీల్డ్ లెవెల్లో ఏవైతే డాగ్స్ మీద అవగాహన పెట్టడానికి ఆర్పీస్, మెప్మాస్, కార్పొరేటర్స్తో కలిపి ఒక స్కూల్ లెవెల్ కూడా అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పెట్ లైసెన్సింగ్ అనేది కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ టైం అనేది మేము లాంచ్ చేస్తున్నాము. సో ప్రతి పెట్ డాగ్ని కూడా 100 రూపీస్తో లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లైసెన్స్ లేని కుక్కల్ని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి రేపు డాగ్ని కనుక కంప్లైంట్ వచ్చినప్పుడు తీసుకెళ్లేటప్పుడు కూడా లైసెన్స్ లేని వాళ్ళని మేము ఉపేక్షించేది లేదు. సో లైసెన్సింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. నగరంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ బలరాం మందిర్ దర్శన్ అభియాన్పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్షాలు రాముడిపై రాజకీయాలు చేస్తున్నాయని, అధికార కాంగ్రెస్, విపక్ష టీఆర్ఎస్ పార్టీలో సంస్కారహీనంగా ఒకరిపై ఒకరు దూషణం చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 400కు పైగా ఎంపీ అభ్యర్థులను గెలుపు పొందడం ఖాయమని వెల్లడించారు. హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ నైజమని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర దళిత మోర్చా ప్రెసిడెంట్ మరియు ఎక్స్ పట్టణపేట ఎమ్మెల్యే కోటెల్లి శ్రీదేవి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ సతీష్ గారు, అదేవిధంగా మా జనజాన్ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్న వన్నాల వెంకట అధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి గారికి, పార్టీ సార్ దగ్గర చూడు రోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆస్థా స్పెషల్ ట్రైన్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ
రామమందిరలో బాలరాముని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి ప్రజలు అక్కడ దర్శనార్థం వెళ్ళడం జరిగింది. తెలంగాణ నుండి నిన్నటి రోజు సికింద్రాబాద్ నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ బయలుదేరుతుంది. ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ, ఇలా మొత్తము 32 ట్రైన్లు బయలుదేరుతాయి. ప్రతిరోజు ఈ రామభక్తులు వెళ్ళి ఆ మహాప్రభు శ్రీరామచంద్ర మహారాజుకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. అలాగే దీనిని ప్రతిపక్షాలన్నీ ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో రాజకీయం చేస్తుందని మాట్లాడుతున్నారు, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఇది చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ ఏ రోజైనా సరే ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజల పక్షాన ఉంటూ 10 సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి మరక కూడా లేని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఆలోచించే విధంగా ఈరోజు 10 సీట్లకు తగ్గకుండా ఆ పైనే గెలిచే అవకాశం ఉంది, గెలుస్తున్నది. కావాలంటే మీరు రాసుకోవచ్చు. అన్నయ్య వల్ల 10 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుందని ఎవరైనా ప్రతిపక్షం ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేను వారికి డైరెక్ట్గా సమాధానం ఇవ్వడానికి కానీ వారు అడిగితే వారి డిబేట్కు రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏడుపాయల్లో మాఘ అమావాస్య రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ కేశవ్ తెలిపారు. మెదక్ రూరల్ సీఐ కేశవులు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాఘ అమావాస్య రోజు ఏడుపాయలలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అవును సార్. నా పేరు బి కేశవ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మెదక్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నిన్ననే నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. తర్వాత మా ఎస్పీ శ్రీ బాలసార్ సార్ ఐపీఎస్ సార్ కూడా కలవడం జరిగింది. ఐపీఎస్పీ డిఎస్పీ గారు నిన్నంతా కొంచెం బిజీలో ఉంది. ఈరోజు పొద్దున్నే నేను ఇక్కడ అంటే మన ఏడుపాయల దగ్గర రేపు 9వ తారీఖు నాడు బందోబస్తు ఉంది కదా, ఆ ఏర్పాట్లు భాగంగా నేను ఉదయం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని సెక్టర్ 1, 2, 3 అని చెప్పేసి మేము బందోబస్తు స్కీమ్ రెడీ చేసుకున్నాం. దాని ప్రకారము టెంపుల్ ఇన్సైడ్ ఎంతమంది ఉండాలంటే దాదాపు ఇక్కడికి 80,000 నుంచి 1,00,000 మంది దాకా భక్తులు వివిధ జిల్లాల నుంచి సరౌండింగ్ రాష్ట్రాల నుంచి వస్తారని చెప్పేసి వినికిడి. దాని దగ్గరగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా స్నానాలు చేసుకొని అక్కడికి దర్శనం చేసుకొని దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి మేము ఒక బందోబస్తు ఏర్పాటు మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ దానిలో భాగంగానే నేను ఉదయం నుంచి మొత్తం అక్కడ ఉన్నటువంటి సెక్టర్ 1లో ఆ టెంపుల్ ప్రెమిసెస్ ఆ బయట స్నానాలు తిరిగి చూడడం జరిగింది. దాని తర్వాత మన పార్కింగ్ ఏరియాలో మన 2 వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, తర్వాత 4 వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలని చెప్పేసి ప్రతి వెహికల్ ఎక్కడి నుంచి ఎంట్రెన్స్ ఎక్కడి నుంచి అని చెప్పేసి అవి కూడా మొత్తం పాయింట్ అవుట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఒక జవాన్ ఉండాలన్నా, 2 ఉండాలన్నా, ఎంతమంది ఉండాలని చెప్పేసి అట్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంది. దాని తర్వాత మన కుల్చారం లిమిట్స్లో కూడా BG 1, 2, 3 అని చెప్పేసి అటు సైడ్ కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కూడా బందోబస్తు ఏర్పాట్లు తిరగడం జరిగింది. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంత ఈ ఘాట్లో కొద్దిగా లోతు ఉంది. ఫస్ట్ టెంపుల్ ముందు ఉన్నటువంటి గతంలో చాలామంది కొంతమంది చనిపోయారన్న సంగతి తెలిసింది. టెంపుల్ ఈవో గారికి వాళ్ళు చెప్పాను అక్కడ కొద్దిగా గజీ తగలని పెట్టేసి వాళ్ళు లోపల రాకుండా జాగ్రత్త పాటించని చెప్పేసి. అదేవిధంగా ఒకటి పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అంటే ప్రతి నిత్యం వాళ్ళకు అవేర్నెస్ చేస్తున్నారు. లోతుంది, మీరు లోపలికి వెళ్ళొద్దు, మీరు జాగ్రత్తగా స్నానాలు చేసుకొని తొందరగా బయటకు వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళకి ప్రతి నిత్యం
వాయిస్ ద్వారా జాగ్రత్త చెప్తున్నా కొద్దిగా అవేర్నెస్ అయ్యే అవకాశం ఉంది. అదొకటి సైన్ బోర్డులు కూడా పెట్టాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే ఇటు టెంపుల్ దారి ఇది, ఇటు పార్కింగ్ ఏరియా, ఇక్కడ స్నానాలు కాదని వాళ్ళకు ఈజీగా చూడగానే వాళ్ళకు ఐడెంటిఫై అవుతారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని. అక్కడ ఇంకోటి మన చెక్ డ్యామ్ దగ్గర కూడా అక్కడ అబ్జర్వ్ చేశాను. అక్కడ ఏదో ముసలు ఉన్నాయని కూడా దీన్ని చెప్పారు జవాన్ మాత్రం. అక్కడ కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పారు. ఎందుకంటే పొరపాటున పబ్లిక్ ఎవరైనా లోపల దిగినప్పుడు ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి ముసలు ఉన్న జాగ్రత్త, నీళ్ళు దిగినప్పుడు జాగ్రత్త ఉందని చెప్పి ప్రజలకు ఒక అవేర్నెస్ కలిగించి ఒక బోర్డు లాంటిది ఏర్పాటు చేసి సైన్ బోర్డు ఏర్పాటు చేస్తే వెళ్ళిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళి స్నానాలు చేసుకొని అక్కడ మా బందోబస్తు ఉంటుంది. మొత్తం మా పోలీసు వాళ్ళు అందరినీ అక్కడ అరేంజ్ చేసి పెడతా ఉంటారు. ఫుడ్ పెట్రోల్ ఉంటుంది, అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది మిగతా వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. సైన్ బోర్డు కూడా హెల్ప్ అవుతారు. ఇంకోటి అక్కడ చుట్టూ ప్రెమిసెస్లో కూడా కొంచెం డర్టీగా ఉంది. అంటే పాత పాటలు వేయడం, కొంచెం క్లీనింగ్ చేయమని చెప్పి మన యువ గారికి చెప్పాలి. ఎందుకంటే 1,00,000 మంది పబ్లిక్ వస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళు కొద్దిగా ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు దేవుని దర్శనం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు కూడా ముఖ్యమే కాబట్టి ఆ చుట్టుపక్కల అంతా గార్డెన్ అంతా కూడా క్లీన్గా చేసి మంచి నీట్గా పెట్టాలని వచ్చేది. ఇంకోటి వాటర్ పాయింట్స్ 1-2 దగ్గర ఉన్నాయి, అంటే డ్రింకింగ్ వాటర్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని ఏర్పాటు చేయమని చెప్పింది మా డిఎస్పీ గారి ద్వారా. మొత్తం ఏదో మొత్తం చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని అంతా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పేసి రేపు వచ్చిన మెయిన్ అందరికీ బ్రీఫింగ్ ఉంటుంది. బ్రీఫింగ్ తర్వాత అందరినీ ఎక్కడెక్కడ ఏ పాయింట్లో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పిన తర్వాత మేము మళ్ళీ అంతా తిరిగి చూసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని దర్శనం వచ్చి ప్రశాంతంగా వెళ్ళాలని పెట్టగలరు. అట్లా వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా స్నానాలు చేసుకొని దేవుని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలను ముగించుకొని ఎంత సంతోషంగా వచ్చారో అంత సంతోషంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయే విధంగా మేము మా పోలీస్ తరఫున. బహుజన విద్యార్థి సైమిక జిల్లా అధ్యక్షుడు కె రామకృష్ణ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మంగళవారం నాడు సాయంత్రం కళాశాల దగ్గరికి వెళ్ళి విద్యార్థులు గేటు బయట వస్తుండగా విద్యార్థులతో మాట్లాడుతుంటే విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడనివ్వకుండా విద్యార్థులను భయపెడుతూ అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులను ఏం మాట్లాడుతున్నారు మీరు విద్యార్థులతో అని బిల్డింగ్ పైనుంచి తన అహంకారాన్ని ప్రదర్శించారు. కనీసం విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడే స్వేచ్ఛ కూడా భంగపాటు కలిగించడం చాలా దౌర్భాగ్యమని అన్నారు. పేరు రామకృష్ణ, బిఎస్సీ బహుజన విద్యా సమైక్య జిల్లా అధ్యక్షుడిని. నార్కల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాడని పర్యావరణ పరీక్ష నిమిత్తం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతో ఒక్కొక్క విద్యార్థుల 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులతో ప్రాక్టికల్ పేరిట 1,200 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు అడగడానికి నిన్న సాయంత్రం విద్యార్థి సంఘంగా వెళ్తే గేటు బయట విద్యార్థులు బయటికి వస్తుండగా అడిగితే కనీసం విద్యార్థులతో మాట్లాడనివ్వకుండా కళాశాల ప్రిన్సిపాల్ మురళీధర్రావు గారు మీరేం మాట్లాడుతున్నారు విద్యార్థులు అని విద్యార్థి సంఘానికి కనీసం ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా మీరేం మాట్లాడతారు మీరేం చేస్తారని చెప్పి అతని అహంకారాన్ని ప్రదర్శించారు. కాబట్టి తక్షణమే నీ అహంకారం మానుకోవాలి. నువ్వు విద్యార్థి సంఘానికే నువ్వు గౌరవిస్తలేవు, కనీసం విద్యార్థులు మాట్లాడి విద్యార్థులను భయపెడుతున్నావు. విద్యార్థులను భయపెట్టే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం తల్లిదండ్రులకు, మీరు ఏ ఫీజు అడినా సరే మీకు ఎలాంటి ఫీజు అంటే సరే సంబంధిత అధికారులు తెలియజేయండి. ఇది పైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టిన విద్యార్థులు కాబట్టి విద్యార్థులు ఏం మాట్లాడకుండా అంతా భయపెడుతుందంటే ఒక విద్యార్థి సంఘం నాయకుల ముందే విద్యార్థులు భయపెడుతుందంటే విద్యార్థులు ఎవరు లేని రాజకోట్ల మధ్య విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది గురి చేస్తాడో అతని అహంకారం అర్థం కావాలి. కాబట్టి ఇతని పైన ఈ ఆరోపణలు పర్యావరణ పరిరక్షణ కోసం 1000 రూపాయల వసూలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులతో 1,200 రూపాయలు వసూలు చేయడము నిజమా కాదా సంబంధిత అధికారులు తక్షణమే ఇతను నిర్ధారించి ఇతను దౌర్జన్యం నశించాలని మురళీధర్రావు గారు చెప్తున్నాము. విద్యార్థి సంఘంగా నువ్వు కళాశాలకు వస్తే కనీసం ఇచ్చే గౌరవం ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లు నీ దురహంకారం నీ ఇంట్లో పెట్టుకో, కానీ విద్యార్థి సంఘాల పైన వివిధ రకాల సంఘాల పైన చూపిస్తే అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని త్వరలో ఈ కళాశాల పైన కనుక చర్య తీసుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని తక్షణమే ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నాము. సో అందరికీ జై భీమ్, జై భారత్.